ఈరోజు 1వ తారీఖు సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చౌబిడి కాలనీ నేతాజీ నగర్ సచివాలయం 3 పరిధిలో స్పోక్స్ పెన్షన్లో కొత్తగా 3 పెన్షన్లు ఇక్కడ శాంక్షన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా సచివాలయం 1 పరిధిలో 2 పెన్షన్లు, మొత్తం పొడుగుపాడు పంచాయతీ పరిధిలో 5 పెన్షన్లు, కొత్త పెన్షన్లు, స్పోక్స్ పెన్షన్లు, కొత్త పెన్షన్లు రావడం జరిగింది. ఆ పెన్షన్లు పంపిణీ చేసేందుకు కోవూరు మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి మండల పార్టీ అధ్యక్షులు కొల్లా సుధాకర్ రెడ్డి గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు. అదేవిధంగా మన మత్స్యకార విభాగానికి సంబంధించినటువంటి పెద్దలు ఆవుల వాసు గారు ఇచ్చేసినందుకు వాళ్ళకి నాకు ముఖ్యంగా ధన్యవాదాలు. ప్రతి నెల 1వ తారీఖు మన వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాలతో, అదేవిధంగా పొడుగుపాడు సమన్వయకర్త మరియు పొడుగుపాడు ఇన్ఛార్జ్ అయినటువంటి జట్టి మదన్ మోహన్ రెడ్డి గారి సూచనలతో ప్రతి నెల 1వ తారీఖు పొడుగుపాడు పంచాయతీ పరిధిలో ప్రతి ఏరియాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, నాయకులు, యూనిట్ ఇన్ఛార్జీలు అందరితో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 1వ తారీఖు పెన్షన్ల పండుగల కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతరెడ్డి గారి ఆదేశాల మేరకు మన మండల పార్టీ అధ్యక్షులు కొల్లిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్న సమక్షంలో జట్టి మదన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆవల వాసు, రమేష్ అన్న, సూర్శెట్టి సేనన్న, పామంజి శ్రీనివాసులు గారు, గోపి, శ్రీహరి, నజీర్ బాయ్ వీళ్ళ నాయకత్వం సమక్షంలో ఈరోజు వర్షంలో కూడా ప్రతి కార్యకర్త, తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి అన్ని పెన్షన్ల కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న సచివాలయం సిబ్బందికి మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి పేరు పేరున తెలుగుదేశం పార్టీ పడుగుపాడు పంచాయతీ చౌబిడి కాలనీ నాయకుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్. వర్ధిల్లాలే వేమిరెడ్డి దంపతుల నాయకత్వం, వర్ధిల్లాలే. వర్ధిల్లాలే వేమిరెడ్డి దంపతుల నాయకత్వం, వర్ధిల్లాలే. జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్. ఈరోజు 1వ తేదీ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారి ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలమే, గ్రామ అధ్యక్షులు, గ్రామ లీడర్లు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, కూటమి నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈరోజు సచివాలయం 3, పొడుగుపాడు సచివాలయం 1 ఇవన్నీ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కూడా ఏ కార్యకర్త కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు, అదేవిధంగా మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీళ్ళందరి కార్యకర్తలందరికీ కూడా ఎమ్మెల్యే గారి తరఫున వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం.